ఓ చిన్న గ్రామంలో బంటి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా సత్యవంతుడు, నిజాయితీగలవాడు. ఎంత చిన్న విషయమైనా అబద్ధం చెప్పకూడదని అతని తల్లి చిన్నప్పటి నుండే నేర్పింది. ఒకరోజు గ్రామంలోని ధనవంతుడు తన తోటలో పండిన మామిడి పళ్లను గౌరవంగా సేకరించి వాటిని పట్టణానికి పంపించాలని నిర్ణయించాడు. కాని అందులో కొన్ని మామిడి పళ్ళు కొందరు బాలురు దొంగతనం చేశారు. గ్రామ పెద్దలు ఎవరు దొంగతనం చేశారో తెలుసుకోవడానికి బడిలోని అందరినీ పిలిపించి ఒక్కొక్కరిని ప్రశ్నించడం ప్రారంభించారు. ఎవరూ నిజం చెప్పలేదు. అప్పుడు బంటిని అడిగినప్పుడు అతను చెప్పాడు, నేను దొంగతనం చేయలేదు, కాని నా స్నేహితుడు రఘు దొంగతనం చేశాడు. నేను అతని ఆపాలని చెప్పాను కాని వినలేదు. నేను అబద్ధం చెప్పలేను. రఘు మొదట ఒప్పుకోలేదు కాని చివరికి రఘు తప్పు అంగీకరించాడు. అతడు క్షమాపణ చెప్పి భవిష్యత్తులో అలా చేయనని హామీ ఇచ్చాడు. గ్రామ పెద్దలు బంటిని ప్రశంసించి, నీ నిజాయితీ వల్ల ఈ విషయమంతా బయటపడి న్యాయం జరిగింది. సత్యం ఎప్పుడూ గెలుస్తుంది అన్నారు.